నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బైపాస్ సర్జరీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆయనకి కాస్త విశ్రాంతి కావాలి, ఒక నెల రోజుల పాటు ముంబైలోనే ఉంటారని చెప్పి వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. మరి మొత్తానికి ఒక నెల రోజులు ముంబై ఉంది, ఇంకాస్త విశ్రాంతి కావాలని అటు నుంచి అటే అమెరికా కానీ విదేశాలకు కానీ వెళ్ళిపోబోతున్నారా? మరి ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి నాని టాపిక్ అయితే హాట్ టాపిక్గా మారింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మా శ్రావణ వీక్షకులు కూడా నమస్కారం. సార్, కొడాలి నాని గారికి బైపాస్ సర్జరీ అయిన సంగతి అందరికీ తెలిసిందే సార్. మరి ఆయన పైన ప్రస్తుతం కేసులు విచారణలు కూడా చాలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకి కాస్త విశ్రాంతి కావాలి, ముంబైలోనే ఒక నెల రోజుల పాటు ఉంటారని చెప్పి వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. మరి ఈ విశ్రాంతి నెపం పట్టుకుని అటు నుంచి అటు విదేశాలకి వెళ్లే ఛాన్స్ ఉందని కూడా కొందరు అయితే విశ్లేషిస్తున్నారు. మరి మీరేమంటారు సార్? మొత్తాన్ని అంటే ఆయన మీద ఉన్న కేసుల తీవ్రతను బట్టి, కేసుల సంఖ్యను బట్టి, తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది కేసుల్ని తప్పించుకుని రకరకాల మార్గాల ద్వారా విదేశాలు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు, అజ్ఞాతంలోకి. అందువల్ల ఇలాంటి రూమర్ అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మాట వాస్తవం. ఏంటంటే ఈ కేసుల నుంచి తప్పించుకుని కనుక వెళ్ళిపోతే తర్వాత సంగతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెబుతున్నాడు, ఇప్పటికి మనం కళ్ళు మూసుకున్న ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది. ఇక మన ప్రభుత్వం వస్తే పోలీస్ శాఖ ఉండదు, కేసులు ఉండవు, కేసుల విచారణ ఉండదు, ఏది ఉండదు. గతంలో 2019 నుంచి 24 వరకు మీరు ఎలాంటి కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు చేసిన కేసులు పెట్టలేదు. ఇప్పుడు పెట్టిన కేసులు కూడా కూటమి ప్రభుత్వంలో మన విచారణ జరగనివ్వము. చెబుతున్నాడు కదా ఆయన, నేను పోలీసులు గుడ్డలోడ తీసుకొడతానని, ఎక్కడుండా సముద్రాల అవతలుండా తీసుకొస్తాను, కక్కిస్తాను, రక్కిస్తానని అలా ఆయన చెబుతున్న సందర్భంలో ఇప్పుడు కొడాలి నాని కూడా అసలు హాస్పిటల్లో పాలయ్యినది కూడా ఒక నాటకమే అనేవాళ్ళు కూడా ఉన్నారు. కేవలం తప్పించుకోవడానికి గతంలో కూడా పోసాని కృష్ణమురళి కూడా ఒక ఎమ్మెల్యే కలిసి హార్ట్ అటాక్ నటిస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఈయన బీపీ కానీ గుండె విధి కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఈసీజీ తీసి పంపించేశారు కదా. అట్లా ఇతను కూడా ఒక నాటకం ఆడుతున్నాడని కూడా అన్నారు. అది మనం ఇప్పుడేం చెప్పలేము. సరే, డాక్టర్స్ ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీలో హార్ట్ సర్జరీ నాకు అంత ఎఫెక్టివ్గా జరగదేమో అనుకుని ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అని బాంబేలో ఉంది. అది కేవలం గుండె జబ్బులకే వైద్యం చేస్తారు. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. ఆ వెళ్ళటం కూడా ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళాడు. ఎయిర్ అంబులెన్స్లో కూడా ఒక 3 కార్డియాలజిస్టులు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ హైదరాబాద్ వాళ్ళు ఆ ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళారు. ఎందుకంటే ఆ ప్రయాణంలో కూడా ఒక్కోసారి విషమిస్తే వెంటనే అటెండ్ అవ్వటం కోసం. సరే, క్షేమంగా ఆయన్ని చేర్చారు. 2వ తారీఖున ఈ నెల 2న అయిందని చెప్తున్నారు. తర్వాత ఐసీయూలో ఉంచారని, తర్వాత రూముకు మారుస్తారని, ఇంకొక నెల తర్వాత గుడివాడ వస్తాడని వాళ్ళ పార్టీకే చెందిన మండలి హనుమంతరావు గారిని జిల్లా అధ్యక్షుడు చెబుతున్నాడు. సరే, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అది. కానీ ప్రతి ఇన్ఫర్మేషను జిల్లా అధ్యక్షుడికో గుడివాడ అనుయాయులకో తెలియాలని లేదు కదా. బాగా అంతరంగికులకు తెలుస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు అత్యంత అంతరంగిక సంబంధాలు ఉన్నాయి. ఆయన సలహా మేరకి, సంప్రదింపుల మేరకి ఇక్కడికి రావాలా, వస్తే మళ్ళీ నా మీద ఏమేమి కేసులు పెడతారు, తర్వాత మట్టికి సంబంధించిన కేసులు కూడా చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి. దానితోటి మద్యం కేసు కూడా వాసుదేవరెడ్డితో పాటు ఈయనకు కూడా దాంట్లో మద్యంలో కూడా పాత్ర ఉందని చెబుతున్నారు. ఇవి కాకుండా కూడా ఇంకా అనేక కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు వస్తే కనుక తర్వాత చాలా చవాకులు కూడా పేలున్నాడు ఇతర నాయకుల మీద. ఇప్పుడు అవి కూడా కేసులు పెట్టాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం సంబంధికులు మాట్లాడితేనే ముందు వెనక చూడకుండా కేసులు బుక్ చేసి చట్టం తన పని తను చేసుకుపోతుంది. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా ఇతరులు లేకపోతే అసాంఘిక శక్తులు మాట్లాడిన వాటిని కూడా క్షమించాల్సిన అవసరం లేదు కదా. ఈ అంశం మీద మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుని మరి ఆయన సలహా మేరకి అమెరికా వెళ్ళాలని ప్రయత్నించవచ్చు. ఆయనకేం పెద్ద విషయం ఏం కాదు అమెరికా వెళ్ళటం. కాకపోతే ఇవాళ పోలీస్ శాఖ ఏం చేస్తుందంటే రెడ్ కార్నర్ నోటీస్ అని ఇస్తారు. అది ఇచ్చినప్పుడు ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి, సీపోర్ట్లకి ఫలానా పాస్పోర్ట్ నెంబరు, ఫలానా వ్యక్తిని మీరు ప్రయాణించడానికి అనుమతించకండి అని చెప్తారు. అది ఇమిగ్రేషన్ అఫీషియల్స్కి వెళ్ళిపోతుంది. ఇమిగ్రేషన్ అఫీషియల్స్ ప్రతి ఫ్లైట్లోనూ వెళ్ళే వ్యక్తుల్లో ప్యాసింజర్స్ లిస్టు, అంటే ఇంటర్నల్ ఫ్లైట్స్ కాదు, విదేశాలకు వెళ్ళాయి,
డొమెస్టిక్ ఫ్లైట్స్ని ఏం చెక్ చేయరు అంతగా. అయితే అవి కూడా చేస్తారు. ఎప్పుడన్నా కనుక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండి ఫలానా వాళ్ళు ఒక కేసులో ముద్దాయి అతను తప్పు తిరుగుతున్నాడు, ఈ వ్యక్తి కనుక డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్తున్నట్టు తెలిసిందని కనుక ఎయిర్పోర్ట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా వెంటనే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న పోలీసుల్ని అలర్ట్ చేస్తారు, ఫలానా వ్యక్తి గురించి ఒక నోటీస్ వచ్చింది మాకు ఇదిగో అని. అప్పుడు అతన్ని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. ఇది రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఇమిగ్రేషన్ వాళ్ళు వెంటనే ఆ లిస్టులో అంటే ఆ పాస్పోర్ట్ నంబరు అతని పేరు నోట్ చేసి పెడతారు. ఎప్పుడైతే కనుక ఆ పాస్పోర్ట్ నెంబరు ఆ పేరు అప్పీర్ అయిందో ఏ ఫ్లైట్లో అయినా వెంటనే సిగ్నల్ ఇచ్చేస్తారు, రెడ్ సిగ్నల్, ఈ పర్సన్ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉందని. అప్పుడు వెంటనే అక్కడ అరెస్ట్ చేస్తారు. అట్లా చాలామందిని పట్టుకుంటారు. కాబట్టి మామూలు ప్రజలు అనుకున్నట్టు ఆయన బొంబాయి నుంచి అమెరికా వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా ఒక 10 రోజుల ముందే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేస్తారు. పోలీసులు అంతా అమాయకంగా ఉంటారని అనుకోవటానికి లేదు. ఒకవేళ కనుక అట్లా ఉంటే పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు అవుతుంది. ఇప్పుడు కనుక సస్పెండ్ అయ్యారు చూడు నిన్న గోరంట్ల మాధవ్ ఇష్యూలో, అట్లాగే బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా అయ్యారు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన మూలన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు, టాటా, తర్వాత విశాల్ గున్ని లాంటి వాళ్ళు అయ్యారు. ఆ తర్వాత డిఎస్పీలు, ఎస్ఐలు కూడా అయ్యారు. ఆ అమ్మాయి కాదంబరి జత్వానీ కేసులో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పోలీసులను ఉపయోగించి అట్ట అయ్యారు. ఇక్కడేమో పోలీసుల మీద దబాయించి పోలీసులు చేయాల్సిన విధులు నిర్వర్తించకుండా ఆటంకపరిచి ఇతను ఒక మాజీ పోలీస్ అధికారిని ఒక గౌరవంతో వాళ్ళు సరిగ్గా యాక్షన్ చేయలేదని. ఇప్పుడు ఒక ముద్దాయిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అతను ఎవరైనా కానీ ఎక్స్ ఎంపీ అవ్వచ్చు, ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఎక్స్ మినిస్టర్ కూడా అయి ఉండొచ్చు, అయినా సరే ముద్దాయిని తీసుకెళ్తా ఉండగా సాయుధ పోలీసుల మీదకి దాడికి దిగితే అలా మెతక వైఖరి అవలంబించితే రేపు నిన్న మొన్న గనక అతను ఏ బాంబులో కనుక ఇసురుంటే లేకపోతే పోలీస్ ఫైర్ కనుక అతను ఓపెన్ చేస్తే మాధవ్ ఎంతమంది ఆఫీసర్లు ప్రమాదం ప్రాణహాని జరిగేది, ముద్దాయికి కూడా ప్రాణహాని జరిగేది కదా. ముద్దాయికి ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అయినా కూడా మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు అది సస్పెండ్ చేస్తే కూడా ఇవాళ పేరు నాని కూటమి ప్రభుత్వం పోలీసు అధికారుల పట్ల ఇలా ఉపయోగించుకుని వాళ్ళని సస్పెండ్ చేస్తుందని రెచ్చగొడుతున్నాడు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళని గుడ్డలోడ తీసి కొడతానని భయపెడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఈయనేమో అనునయిస్తున్నాడు, ఏదో కూటమి ప్రభుత్వమే మిమ్మల్ని బాధలు పెడుతుంది, సస్పెండ్ చేస్తుందని. ఏదో ఒక రకంగా వాళ్ళు ఏంటంటే పోలీస్ శాఖని పని చేయనివ్వకుండా చేయాలి, నయానో భయానో. ఇతనేమో నయాన చేస్తున్నాడు, ఆయన భయాన చేస్తున్నాడు. ఎందుకంటే పోలీసులు కనుక ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని కేసులు బుక్ చేయటం మొదలెడితే బుక్ అయ్యేది అంతా వైఎస్ఆర్సీపీ నాయకులు గత 5 ఏళ్లలో చేసిన నేరాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆ రోజున యూనిఫామ్ తీయించేశాడు, ఇప్పుడు పోలీసులు యూనిఫామ్ వేసుకుంటే తీస్తారా లేదా అని బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల సస్పెన్షన్కి వైఎస్ఆర్సీపీ నాయకులే కారణమయ్యారు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బొంబాయి పంపించి ఆ అమ్మాయిని దుర్వినియోగం చేశారు, అక్రమ కేసులు పెట్టించారు. ఇంకా ఇన్ని బయటకు వస్తే కూడా చాలామంది పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్ననేమో ఈ బోరగడ్డ నీళ్ళు వాళ్ళతో వెళ్తా బిర్యానీలు తింటా ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడాడు అక్కడ మధ్యలో హనుమాన్ జంక్షన్ దగ్గర. నిన్న ఈ గోరంట్ల మాధవ్ కూడా ఫోన్లు మాట్లాడుకోవటం, కుశలుగా ప్రశ్నలు వేసుకోవటం ఇతరులని. అతను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ నిబంధనల ప్రకారం ఉండాలి. ఇతను వెళ్ళిపోయి ఎవడకు పడితే వాడికి షేక్ హ్యాండ్లు ఇవ్వటం, ఫోన్లు చేయటం. ఫోన్ అతనికి ఎట్టా వచ్చింది? తర్వాత సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్ చేసినప్పుడు కిరణ్ని డస్ట్బిన్లో వేసే కవర్ పెట్టి తీసుకొచ్చారు. మరి గోరంట్ల మాధవ్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో మిగిలిన 5గురిని అరెస్ట్ చేసి చూపించారు, కానీ ఈయన్ని అసలు తీసుకురాలా. ఆ విధంగా పోలీసులు వివక్ష చూపించినప్పుడు మరి సస్పెండ్ అవ్వక ఏమవుతారు? తప్పు కదా. అందరి పట్ల సమన్యాయం ఉండాలి కదా. ఇప్పుడు అతను మాజీ అధికారే కానీ ప్రస్తుత అధికారి కాదు కదా. ఈవెన్ ప్రస్తుత అధికారి అయినా సరే నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు కూడా అరెస్ట్ చేసే అధికారం పోలీస్ శాఖకు ఉంది. అంతేగాని పోలీస్ అధికారిని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి వీల్లేదు. అతని దగ్గర రివాల్వర్ ఉంది కదా అని ఎవడ పడితే ఆడి మీదకి వెళ్ళి రివాల్వర్ పెడితే ముందు అతని మీద కూడా రివాల్వర్ పెట్టి తీసి లోనేస్తారు. ఆ విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళ పోలీసుల సస్పెన్షన్కి ప్రత్యక్షంగా పరోక్షంగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కారణం అవుతున్నారు. పోలీసులు అది గమనించాలి. ఇప్పుడు గతంలో వీళ్ళు పోలీసులు
వాళ్ళని సంరక్షించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎందుకు అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుందని. వాళ్ళు అధికారంలో లేకపోయినా ఆ భయానికి ఇంకా వాళ్ళని గౌరవిస్తున్నందుకు వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. అదే నిన్న గుంటూరులో గోరంట్ల మాధవ్ పట్ల కనుక పోలీసులు సురుగ్గా వ్యవహరించి వెంటనే కనుక అతన్ని కింద పడేసి ఈ పెడరెక్కలు ఇరగొట్టి, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని పట్టుకున్నారు కదా వైజాగ్లో, పెడరెక్కలు ఇరిచి కట్టి చేతులకు తాళ్ళు కట్టేసి పట్టుకెళ్ళాలి కదా. ఎందుకంటే దాడి చేసిన వ్యక్తి దగ్గర ఏమున్నాయో ఆయుధాలన్నీ చెక్ చేయాలి. ఆ చుట్టుపక్కల వెహికల్స్ ఇంకెవరన్నా సాయుధులను తీసుకొచ్చాడా, లేకపోతే అనంతపురం నుంచి నాటు బాంబులు ఏమన్నా పట్టుకుని వచ్చాడా, ఇవన్నీ కూడా విచారించాలి కదా. అంతేగాని సార్ అంటున్నారు. అతనేమో ఇద్దరు పోలీసులను పక్క కింద పడేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు ఇతను కిరణ్ కొట్టడానికి. ఒక పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని నువ్వెందుకు కొట్టే? చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం తన పని చేయకుండా అడ్డుకున్నాడు ఇతను. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవటం తప్పనే అంశం అతనికి తెలీదా? ఒక ఎంపీగా కానీ, ఒక మాజీ ఇన్స్పెక్టర్, పోలీస్ ఇన్స్పెక్టరు, మళ్ళీ చిన్న స్థాయి అధికారి ఏం కాదు, మంచి అధికారే. ఆయన కింద 5-6 ఎస్ఐలు కూడా పనిచేసి ఉంటారు ఆ రోజుల్లో. మరి అంత చట్టం తెలిసిన వ్యక్తి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు మరి పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తే కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు అతని మీద చర్య తీసుకోవాలి. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? సోషల్ మీడియాలో నేరం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే నీకేం పని అక్కడ? నువ్వు ఎందుకు వెళ్ళావు? అందులో నువ్వు ఆ వైఎస్ఆర్సీపీకి నేషనల్లో స్పోక్స్ పర్సన్, మరి అంత పెద్ద పోస్టులో కూడా ఉన్న వ్యక్తి తర్వాత నేను భారతదేశానికి ఎంపీగా పనిచేశానని కూడా పోలీసులు బెదిరిస్తున్నాం మనకు వినపడుతుంది. భారతదేశంలో 550 మంది ఎంపీలు ఉంటారు, అందులో నువ్వు ఒక నియోజకవర్గానికి ఎంపీ, కానీ భారతదేశం మొత్తానికి రాష్ట్రపతిలాగా ఒక్క ఎంపీ ఉండడు, ప్రధానమంత్రిలాగా ఒక్క ఎంపీ ఉండడు. అయినా కూడా అలా బెదిరిస్తున్నాడు. యాజ్ ఇఫ్ ఈయన ఒక్కడే ఎంపీ అయినట్టు, ఇండియా మొత్తానికి ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో ఎంపీ లేనట్టు. అంటే నన్ను పట్టుకోవద్దు, నా జోలికి రాకూడదని బెదిరిస్తావు అనమాట. చేసే నేరం ఎలాంటి పని చేసావు నువ్వు? ఒక చిల్లర నేరగాళ్ళు చేస్తారు అట్లాంటి పని. ఒక నేరస్తుడిని పోలీసులు తీసుకెళ్ళని, వాళ్ళు చట్టం పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా, నీకేం పని? నువ్వు అతని మీదకి దౌర్జన్యం అధికారుల మీదకి వెళ్ళటువంటి చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించావు. ఇప్పుడు పేరుని నాని కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, ఏది కూటమి ప్రభుత్వం పోలీసుల్ని బలిపశువులు చేస్తుందని. మీ నాయకుల మూలన వాళ్ళు బలిపశువులు అయ్యారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. కాబట్టి అది ఆయన గమనించుకోవాలి. మీరు అన్నట్టు ఇప్పుడు కొడాలి నాని విషయంలో కూడా పోలీసులు ఏం చర్య తీసుకుంటారనేది వాళ్ళ ఎలర్ట్లో వాళ్ళు ఉండాలి. ఉండకపోతే వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.